ఉమ్. చెప్పనామా. చెప్పండి చెప్పండి. ఓం దేవానాం భద్ర సుమతిర్నుజాయతాం దేవానాం రాతిరవినో నివర్తతాం దేవానాం సఖ్యముపసేదివా వయం దేవాన ఆయు ప్రతిరంతు జీవసే. యజుర్వేదము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. యజుర్వేద యొక్క భావార్థం, మంత్ర భావార్థము. ఓ పరమేశ్వర, రుజు మార్గములుగా చేసుకొని గోరు ఉత్తమ విద్వాంసులు కళ్యాణకరమగు బుద్ధి మాకు లభించునుగాక. వారి దానశీలత మా కలవడునుగాక. మేము వారి చెంత చేరుదుముగాక. మేము దీర్ఘకాలము జీవించుటకు మాకు మాకు దీర్ఘ జీవన ఉపాయములను ప్రసాదించి మా ఆయువును వర్ధిల్లేలా చేదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ. శ్రేయభే నమః. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు మణిగారు. అయితే ఇప్పుడు మనము ఈ జుహోత్యాది గణం చూస్తున్నాము. ఈ జుహోత్యాది ఓకే. గణంలో ఉన్నటువంటి ధాతువులు 26 ధాతువులు. ఇందులో మనము రూపం ఎలా వస్తుంది అంటే జుహోత్యాదిభ్య శ్లుహు అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ శ్లు అనేది షప్పు ప్రత్యయాన్ని అదర్శనం చేస్తుంది. మరి అదర్శనం చేసిన తర్వాత ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనే సూత్రం వచ్చేసి ఆ ప్రత్యయం యొక్క లక్షణం ఏంటి అంటే షప్ అనే ప్రత్యయం యొక్క లక్షణం ఏంటి అని చూసుకుంటే షప్ అనేది షిత్ పిత్ కాబట్టి అది సార్వధాతుకము పిత్ ప్రత్యయం. దానివల్ల గుణం అనేది ప్రాప్తించింది అంగానికి. అయితే గుణము ప్రాప్తించిన తర్వాత అంగములో మరి ఇక్కు వర్ణం ఉంటే గుణము వస్తుంది, లేదంటే ఇంకా అలాగే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు ఇలా జరగాల్సిన పనిని ఎవరు ఈ శ్లు ఈ శ్లు అనేది దీని చేత షప్పుకి శ్లు అయ్యింది అంటే ప్రత్యయం యొక్క అదర్శనం అయ్యింది. ఎప్పుడైతే లు లు అంటే లుక్, తర్వాత లుప్, ఆ తర్వాత శ్లు, ఈ మూడింటిలో కామన్ గా ఉన్నదేంటి? లు. లు. సో ఈ లు ద్వారా ఏదైతే ప్రత్యయాన్ని లోపం చేస్తామో దానికి పూర్వంలో ఉన్న అంగానికి గుణము కాదు, వృద్ధి కాదు. ఓకేనా? సో ఈ షప్పు ప్రత్యయం ద్వారా జస్ట్ గుణమే ప్రాప్తించింది, అయితే ఆ గుణాన్ని ఇది ఆపేసింది అనమాట. అర్థమైందా? నా లుమతాంగస్య అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది, ఇక్కడ అంగములో గుణం కావలసిన దాన్ని ఆపేసింది. కాబట్టి గుణము కాదు. మరి గుణం కాకపోతే ఇంకా ఏమవుతుంది అంటే దాని తర్వాత ఇంకేమేమి ఉన్నాయో చూసుకొని వాటి ద్వారా మనము చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి అలా చూసుకున్నాము. ఇప్పుడు భస్ అనే సూత్రానికి, ఇది భస్ అనే ధాతువుకి ఒక సూత్రం వచ్చింది. ఏంటది? ఘసి భసోశ్చ. ఘసి భసోహో సూత్రం గుర్తుందా? ఘసి భసోహో చెప్తారా ఎవరైనా? ఉమ్? ఈ బస్సు ఉంది కదా, ఘసి బస్సు అనేది ఉంది కదా. సో బస్సులో మనకి ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి అకారానికి ఉపధాలో ఉన్నటువంటి అకారము లోపించింది కదా. గుర్తుందా? ఎక్కడ లోపించింది మరి? కిత్ గాని గిత్ గాని ప్రత్యయము పరంగా ఉంటే కదా. సో సూత్రం ఏంటి? ఘసి భసోహో హలిచ. ఘసి భసోర్ హలిచ. ఘసి భసోర్ హలిచ. ఓకేనా? రాసుకోండి, అది రాసుకున్నారనుకుంటా మీరు. మళ్ళా ఘసి, మళ్ళా రాసుకుంటామా. అదే ఘసి భసోర్ హలి చ. ఘసి భసోర్ హలి చ అంటే ఏంటి? ఘస్ అనే ధాతువుకి భస్ అనే ధాతువుకి హల్తో మొదలైనటువంటి
కిత్ గిత్ ప్రత్యయము ఉంటే, అర్థమైందా? హలాది కిత్ గిత్ ప్రత్యయం అన్నమాట. హలాది కిత్ గిత్ ప్రత్యయము ఉంటే ఏమవుతుంది అంటే ఈ ఉపధాలో ఉన్నటువంటి అకారానికి లోపము జరుగుతుంది. అంగములో ఉన్నటువంటి అభ్యస్త సంజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో, అభ్యస్త సంజ్ఞ ఉంది కదా దానికి, అవునా? దాంట్లో ఉపధ అనేది లోపిస్తుంది. అంటే ఇప్పుడు మనకేముంటుంది, భస్ అనేది ఉంది. ఈ భస్కి ద్విత్వం చేస్తే ఏమైంది, అది భస్ అయింది, అవునా? ఆ తర్వాత తిప్పులో తి ఉంది. ఓకే, సో తి అంటే తిప్పు, ఇక్కడ తిప్పు. సో ఈ భస్సులో ఏంటి, హలాది శేష ద్వారా భా మిగిలింది ఇక్కడ. తర్వాత ఏమైంది, మహాప్రాణం అంటే అల్ప ప్రాణం చేసుకోమన్నాము, బా అయింది, అవునా? ఆ తర్వాత ఇంకేం కనిపిస్తుంది మనకు, ఇక్కడ భస్ కనిపిస్తుంది, అవునా? ఈ భస్ అనేది ఎలా ఉంది, దానికి పరంలో ఏముంది, హల్తో ఉన్నటువంటిది ప్రత్యయం ఉంది, హలాది ప్రత్యయం ఉందా? మనకు కావాల్సింది అదే. భస్ అనే ధాతువుకి పరంగా హలాది ప్రత్యయము ఉండాలి. మరి ఉంది, కానీ ఇదేంటి, పిత్ ఇది. ఈ హలాది ప్రత్యయమే కానీ అది పిత్, గిత్ కావాలి మనకు, కిత్ కానీ గిత్ కానీ కావాలి. అంటే ఈ సూత్రంతో ఇక్కడ పని చేయదు. మరి ఏం తీసుకుంటాము, తస్సు తీసుకోండి. ఏం తీసుకుంటాం మరి అంటే, తస్సు తీసుకుంటే మనకు అది పిత్ అవుతుంది, అపిత్ అవుతుంది. అపిత్ ఎలా పనిచేస్తుంది, గిత్ వత్, అవునా? సో ఇప్పుడు ఇది అపిత్, హల్తో మొదలైనటువంటి అపిత్ ప్రత్యయం ఇది. అపిత్ ప్రత్యయం ఎలా పనిచేస్తుంది, గిత్ వత్. అయితే మనకి భస్ అనే ధాతువుకి ఎవరు కావాలి, గిత్ కావాలి. గిత్ కానీ కిత్ కానీ పరంగా ఉండాలి. మరి అది ఎలాగ అయి ఉండాలి, హలాది గిత్ అయి ఉండాలి, హలాది కిత్ అయి ఉండాలి. మరి గిత్ అని పేరు ఎట్లొచ్చింది, అది అపిత్ అవ్వడం చేత సార్వధాతుకం అపిత్ అనేది గిత్ లాగా పనిచేస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంతా దొరికిపోయింది. అప్పుడేం కావాలంట, ఈ భస్సులో ఉన్నటువంటి ఉపధాకి లోపం జరగాలి. అంటే ఏమైందండి, ఉపధ ఎక్కడుంది, ఇక్కడ అవునా? చివరి అక్షరానికి పూర్వములో ఉన్నది. సో చివరి అక్షరము సకారం, దానికి పూర్వంలో ఏముంది, అకారం ఉంది. ఆ అకారానికి లోపం జరిగింది, భ స్ ఇలా వచ్చింది, భ స్. ఇప్పుడు మనకి తస్ అనేది ఉంది. ఈ తస్ అనేది ఏంటి, ఈ సకారానికి లోపం జరుగుతుందా జరగదా, హలంత్యం ద్వారా సకారాన్ని తీసేయచ్చా, మీకు ప్రశ్న అది, చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, అందరు మ్యూట్లో ఉన్నారు. తీయలేదు న కదండి, విభక్తం నవిభక్తో స్మానండి. సుష్మా కింద. సో రాదు కాబట్టి ఈ సకారానికి ఆదేశం ఏముంది మరి, రూం. రూ తర్వాత ఫైనల్గా ఖరవసానయో విసర్జనీయ, దాని ప్రకారంగా ఏమొచ్చింది, ఖరవసానయోర్ విసర్జనీయ, దాని ప్రకారంగా విసర్గ అయ్యింది, తహ అయిపోయింది. సో ఇప్పుడు తహ ఉంది మనకు, అవునా? అయితే ఇక్కడ త అనేది ఎలాంటి అక్షరము అంటే ఏమన్నాం మనము, ఝషస్తతోర్దోధ. ఇక్కడ సకారాన్ని ఝష్గా అనుకుంటే ఇది ఝష కాదు, ఝష అది కాదు కదా, చెప్పండి. కాదు 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 కాదు. కదా. కాదు కాదు. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు, దాంట్లో ఏం చేసుకోవాలి మరి, ఝలో ఝలి. సో దీన్ని ఒక ఝల్, ఈ సకారాన్ని ఏమనుకోవాలి, ఝల్. తర్వాత పక్కన ఉన్నదేంటి, అది కూడా ఝల్లే. ఓకే, సో పక్కన ఉన్నది ఝల్లు కాబట్టి సూత్రం చెప్పండి, ఝలహ ఝలి కదా, అంటే ఝలో ఝలి, అది సూత్రం. జలి. ఝలో ఝలి అన్నమాట. సో ఝలహ అనేది ఏమైంది, విసర్గ ఉంది కాబట్టి విసర్గకి ఏమైపోయింది, ఉకారం వచ్చింది కదా. ఈ విసర్గ ఉకారంగా మారింది, తర్వాత ఇది దీనికి గుణం అయిపోయి ఓ అయిపోయింది. అంటే ఏంటి, ఝలో. ఝలో పరంగా ఉంది అంటే జలి. ఝలి.
కదా. సో ఝలో ఝలి అనేది సూత్రం అన్నమాట. సో అంటే ఏంటి, అదేం చెప్తుంది మరి, ఈ ఝల్లుకి పరంగా ఇంకా ఝల్లుంటే, ఝల్లుకి పరంగా ఝల్లుంటే అప్పుడు మొదటి ఝల్లుకి లోపం చెయ్యు అంది. ఇప్పుడు మొదటి ఝల్లు ఏంటి? బ ఉమ్, ఝల్లుకి అది దేనికి ఝల్లు అన్నాం అక్కడ మొదటి దానికి? గీత పెట్టారు భాగ భాగద అమ్మ, గీత పెట్టింది దేనికి? సకారానికి. మరి ఎక్కడ చెప్తున్నారు? సకారానికి. అదే జల్ అని చెప్పుకున్నాం కదా, సకారము జల్లు, తకారం జల్ అన్నాము. అయితే ఇప్పుడు మొదటి జల్ ఏంటిది చెప్పండి? సకారం. సకారం. దానికి ఏం చేయాలంట? ఝలో ఝలి లోపం. లోపహ. లోపహ అంటే ఝల్లుకి లోపం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? భా. భా అనేది అభ్యాసంలో బా అయింది, అల్పప్రాణ బా అయింది. తర్వాత భా, తర్వాత స తహ, అలా ఉంది మనకు. అవునా? ఇప్పుడు ఏముంది? భు తహ. సో ఇప్పుడు భకారాన్ని ఏమనుకోవాలి? ఝష్. ఫోర్త్ లెటర్, ఫోర్త్ లెటర్ని ఝష్ అంటాం. సో ఇదేంటి? తకారం. ఝష్ తర్వాత తకారం గాని థకారం గాని ఉంటే అది ఎలా మారుతుంది? దకారం. ధకారంగా ధకారం. మారుతుంది. సో ఇప్పుడు త అనేది ఏమైపోయింది? ధ. ధ. సో ఇప్పుడు మనకేం కనిపిస్తున్నాయి? రెండు కూడా మహాప్రాణాలు కనిపిస్తున్నాయి. అయితే ఏం చేయాలి? భకారం మహాప్రాణమే, ధకారం కూడా మహాప్రాణమే. సో ఏమొస్తుంది ఇప్పుడు? ఎవరు వస్తారు? జలాం. థర్డ్ లెటర్ కావాలి మనకి. ఈ భా అనేది ఇది ఫోర్త్ ఉంది కదా, సో ఫోర్త్ థర్డ్ కావాలి. ఎలా అవుతుంది అది? జష్ కావాలి. జలాం జస్ జస్. అంతే. ఈ జష్ కావాలి అంటే అదొకటే సూత్రం. థర్డ్ లెటర్ కావాలి అంటే జలాం జష్ జషి. ఎప్పుడు? అది పదాంతములో లేనప్పుడు. పదాంతం అయితే ఎవరు వస్తారు? జలాం జషోంతే. ఓకే, రెండే సూత్రాలు దానికి జష్కి. సో పదం అయితేనేమో జలాం జషోంతే, పదం కాకపోతే ఎవరుండాలి? జలాం జష్ జషి. ఓకే. సో ఇప్పుడు బా మహాప్రాణం అల్పప్రాణం అయింది. సో బకారం. సో ఇప్పుడు మొత్తం అన్ని కలిపేసి చెప్పండి. ఇక్కడ విసర్గన యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. ఏమైంది అది? బబద బబదహ. బా ఎక్కడుంది మళ్ళీ? మొదటిలోనే బాగుంది, తర్వాత ఏముంది? బబ్దహ బబ్దహ. బబ్ధహ. ఓకే, ఒక్కొక్కటిగా చదవండి, మెల్లిగా చదవండి, కరెక్ట్ చదవండి. ఎలా ఉంది? బబ్ధహ, బబ్ధహ, బబ్ధహ. అది రూపం. ఓకేనా? సో ఏమైంది ఇక్కడ మనకి? ఇక్కడ భకారములో ఉన్నటువంటి భస్ అనే ధాతువులో ఉన్నటువంటి ఉపధాకి లోపం జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది? హలాది కిత్ గిత్ ప్రత్యయము ఉన్నప్పుడు. హలాది కిత్ గాని గిత్ గాని ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు. అర్థమేనా? సరే, ఇది సూత్రము చెప్పింది. ఏమని సూత్రం అది? ఘసి భసోర్ భసోర్ హలిచ. ఘసి భసోర్ హలిచ, అది సూత్రం. ఓకేనా? అంటే దానికన్నా పూర్వం కూడా ఇంకా ఎక్కడో జరిగింది. చ అన్నామంటే తని పత్యోహో, తని పత్యోహో అనే దానికి కూడా ఏం జరుగుతుంది? అక్కడ ఉపధాలో లోపం జరుగుతుందన్నమాట. ఇది చెప్పిన తర్వాత తనిపత్యోహ ఛందసి. ఓకే, తనిపత్యోహ ఛందసి. తని పతి ఇది ఏతేషాం ఛందసి విషయే ఉపధాలోపో భవతి. అజాది, అజాది అన్నారనమాట ఇక్కడ. అజాది కిత్ గిత్ ప్రత్యయం ఉంటే అని చెప్పారు ఇక్కడ. అయితే ఇంకో సూత్రంలో ఏమన్నారు? హలిచ అంటే హల్లుంటే కూడా వేటికి? ఘసి భసోహో. అర్థమేనా? ఇక్కడేమో తనిపత్యోహో అన్నారు కదా, తనిపత్యోహో అని ముందు చెప్పారనమాట. ఓకే, తనిపత్యోహో ఛందసి అన్నారు. అక్కడ ఛందస్సులు ఏంటంట? కిత్ గిత్. ఎలాంటిది? అజాది కిత్ గిత్. ఏమన్నారు? అజాది కిత్ గాని గిత్ గాని ఉంటే
ఉపధాలో లోపిస్తుంది. ఉపధాలో లోపించడానికి ఇక్కడ ఏముంది? తనిపత్యోహో అనే దాంట్లో ఆ, ఎలా వస్తుంది అది? తన్ అనే ధాతువు, పత్ అనే ధాతువు. ఓకే, తనిపత్యోహో అంటే ఏంటిది? తన్ అనే ధాతువు, పత్ అనే ధాతువు. ఓకే, పతిల్రి గతవ్ అంటాం. అవునా, పతిల్రి గతవ్. తను గతవ్. విస్తారే. అవునా, తను విస్తారే పతిల్రి గతవ్. ఇవి గతవ్. రెండు ధాతువులు అన్నమాట. సో అయితే ఇప్పుడు దీంట్లో ఉపధా ఎక్కడుంది? తకారములో ఉన్న అకారము, పకారములో ఉన్న అకారము, వాటికి లోపం జరుగుతుంది ఎప్పుడు? అజాది కిత్తు గిత్తు ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు అని చెప్పారు. దీని తర్వాత ఇంకేమంటున్నారు? ఘసి, ఘసి బసోర్ హలిజా. హల్లుంటే అంటే ఈ ఘస్ భస్ ఉన్నప్పుడు హలిచ అన్నారు. అంటే ఈ రెండు ధాతువులకు హల్లుంటే లోపిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, ఈ ఘస్ భస్ అనే వాటికి హల్లుంటే కూడా లోపిస్తుంది. అంటే ఈ విషయంతో పాటు ఈ రెండింటికి హల్లుంటే లోపిస్తుంది అని చెప్తున్నారనమాట. అర్థమైందా? ఉమ్. అది ఇంకా వాటికి అలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్నాము కి అనేది కి జానే. సో కి అనేది ఏముంది అక్కడ? కకారం ఉంది. కకారం చకారంగా మారాలి, చవర్గంగా. అవునా, కవర్గము చవర్గంగా మారాలి. ఎక్కడ ఎక్కడ మారాలి? అభ్యాసం. అభ్యాసములో. ఉత్తమం. తర్వాత ఇక్కడ కూడా అంతే, కిత్తులో కూడా అభ్యాసంలో చవర్గంగా మారాలి. అంటే ఏంటి? చిక్కి వస్తుంది ఇక్కడ. అవునా, అంతేనా? ఉమ్. ఉమ్. తర్వాత సో మనకి ఇంకా ఏముంది? చిక్కి. తర్వాత ఇక్కడ పక్కన ఎవరు ఉంటారు? తిప్పు ఉంది. తిప్పు అనేది ఏంటిది? పకారం ఎత్తు అయినటువంటిది. సో అదేం చెప్తుంది? సార్వధాతుకం పిత్ గుణం. అయితే గుణం చేసుకోవచ్చు. గుణం. సో అప్పుడు ఇదేమైంది? కే చెయ్యి. కే కే అయింది. సో ఇప్పుడు మనకి ఇంకో విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ మనము ఇక్కడ కీ ఉంది, తిప్పు ఉంది, ఇలా ఉంది కదా. సో ఫస్ట్ దీన్ని గుణకార్యాలు కంప్లీట్ చేయాలి. అర్థమైందా? ఈ ఓ. ప్రత్యయం ఏదైతే ఉందో దాని తర్వాత గుణకార్యాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ద్విత్వం చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. అది సంగతి. సో ఎందుకు ఇక్కడ మనకి ఇది ఈ శ్లు అయిపోయింది. అది శ్లు అయిపోయిందంటే దాని భావన లేదు, ఇంకా ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనే భావన లేదు, అయిపోయింది. సో లేదు, కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడంతా ఖాళీ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? తిప్పు ఉంది. ఓకే, సో పిత్ ద్వారా అంటే పిత్ సార్వధాతుకం ద్వారా దీనికి గుణమైంది, కే అయిపోయింది. కే తిప్. ఈ ధాతువు ఎక్కడుంది? కి అనే ధాతువు ఎక్కడుంది? జుహోత్యాది గణంలో ఉంది. ఈ జుహోత్యాది గణంలో ఏం చెప్తున్నారు? శ్లవ్ అన్నారు. శ్లవ్ అంటే ఏంటి? ద్విత్వం. ద్విత్వం చేయాలి. శ్లవ్ అంటే ద్విత్వం చేయాలి. సో అంటే ధాతువుని ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి? కే ఉంది. కే ఉంది. అంటే ఒకే అచ్చు ఉంది. ఆ ఒకే అచ్చు ఉంటే ఒకే అచ్చు యొక్క భాగం అంతా ద్విత్వం మొత్తానికి చేస్తాం. మొత్తానికి చేయాలి. అంటే కే కే తిప్ ఇలా చేయాలన్నమాట. ప్రతి ఓకే. దాంట్లో కూడా ఫస్ట్ నాకు ఎప్పుడు ఇదే డౌట్ ఉండేదండి. ఫస్ట్ ఆ. గుణం చేసినాక ద్విత్వమా, ద్విత్వమైనాక గుణమా? నాకు అదే డౌట్. అంటే ఎందుకంటే ఇక్కడ మనకి పక్కన ఏది ఉందో దాని తర్వాత వస్తుంది కాబట్టి అది గుణం చేసేసేయాలి. ఓకేనా? చేస్తే ఓకే, అప్పుడు ఓకే. మనకి ఏమైతుంది? దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకోవడానికి వీలైతుంది కరెక్ట్. కదా. లేకపోతే హ్రస్వ సూత్రం యొక్క ప్రయోజనమే లేకుండా పోతుంది. లేకుండా పోతుంది. అదనమాట. అంటే ప్రాప్తించినప్పుడు దానికి ప్రాప్తించినప్పుడు ఇప్పుడు కే చెయ్యాలి. అంటే అది దీర్ఘమే కదండి. కే దీర్ఘం అంటే అది. దీర్ఘం. కరెక్ట్. సో కాబట్టి ఇప్పుడు కాబట్టి హ్రస్వ హ్రస్వం చేయాలి. అది ఉత్తమం. అదనమాట. సో అదనమాట. అర్థమైందా? ఎందుకంటే మనకి అది అర్థమైంది. హ్రస్వం అనేది కావాలి. ఒకవేళ ప్రాప్తిస్తే కావాలి. ఇది ప్రాప్తించింది, గుణం ఉంది ఇక్కడ. సో మరి అది తీయకుండా ఎట్లా చేస్తాము కదా. ఇప్పుడు తర్వాత గుణం చేస్తే అది ఆ ఉమ్. అభ్యాసానికి చేయాలన్నా, రెండో ధాతువుకి చేయాలన్నా అది అర్థం కాదు, అవును, కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్. అందుకే ముందు చేసినాకనే ద్విత్వం చేయడం నిత్యం correct. చేయాలి. కరెక్ట్. అవును, ఫస్టే మనము అది కంప్లీట్ చేసుకోవాలి. ఈ కార్యం ఏదైతే ఉందో దీంతో వచ్చినటువంటి కార్యం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ద్విత్వానికి వెళ్ళాలి. అమ్మ చిన్న ఒక డౌట్ అడిగానా? అడగండి. ఇప్పుడు మొదలు కీకి రాశారు కదా, అవునండి. కీకి రాసిన తర్వాత ఉమ్. ఆ గుణం చేయాలని ఉమ్. కే అన్నారు. ఉమ్. ఇక్కడ కీ ఉన్నది, ఇక్కడ కీ ఉన్నది. ఈకు ఈ ఎట్లా కే అవుతుంది? చూపిస్తా ఇప్పుడు. కి కి అనేది ధాతువు కదా. సో కీ ధాతువుకి సో తిప్పు తీసుకొచ్చాం. తిప్పు ఏం చెప్తుంది? సార్వధాతుకం పిత్. అదేం చేస్తుంది? సార్వధాతుకం పిత్ అయితే అంగానికి గుణం చేస్తుంది. అవునా? ఆ,
గుణం చేసి ఏమైంది, అది కి అనేది గుణం అయితే ఏమైంది, కే కే అయింది. సో కే అయింది. ఓహో. ఇప్పుడు జుహోత్యాది గణంలో మనం 5 ప్రత్యయాలు పరంగా ఉంటే ఏం చెప్పుకున్నాము, ద్విత్వం చేయాలి. సన్, యంగ్, చంగ్, తర్వాత జుహోత్యాది గణము, తర్వాత లిట్ లిట్ లకారం. లిట్ 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 లకారం. సో వీటికి ఏం చేస్తాము, ధాతువుని ద్విత్వం చేస్తాం. అర్థమైందా? ఈకారం ఉంది కాబట్టి ఏకారం చేసుకున్నాం అంతేనా? అంతే, గుణం అదే కదా, ఇకారానికి ఏకారం. ఓకే ఓకే రైట్. ఉమ్. ఇప్పుడు రెండు రాసుకున్నాం కేకే అని. ఎందుకు రాసాము, జుహోత్యాది గణం ఇక్కడ ఉంది కదా మనకు 5 అవును. ఈ 5 ఏవి పరంగా ఉన్నా ఏం చేస్తాము, రెండు ద్విత్వం చేస్తాం అనమాట. సో మరి కేకే ఆ. అయింది, కేకేతి. ఓకే ఓకేనా? కేకే ఓకే అమ్మా. ఇప్పుడు అభ్యాసాన్ని చూడండి. కే అంటే ఏంటి, అది అభ్యాసంలో ఉంది. ఇప్పుడు రెండుగా వచ్చిన తర్వాత దానికి ఏం పేరు వచ్చింది, అభ్యస్తం. ఉభే అభ్యస్తం. తర్వాత ఇప్పుడు ఈ ప్రథమము దానికి ఏమన్నారు, పూర్వోభ్యాస, అంటే పూర్వములో ఉన్నది అభ్యాసము, అభ్యాస. ఓకే. సో ఇప్పుడు అభ్యాస కార్యాలు 5 ఉన్నాయి, 5 రకాలుగా చెప్పుకున్నాం మనం, అవునా? ఫస్ట్ ఆ 5 కంప్లీట్ చేయాలి. ఇప్పుడు హలాది శేష వర్తిస్తుందా? వర్తించదు. వర్తించదు. ఒకటే హల్లు ఉంది, ఇంకా ఆదిలోది ఉండాలి అనేది అవసరం లేదు ఇక్కడ కదా. ఒకటి కంటే ఎక్కువ ఉంటే హలాది శేష వస్తుంది. అర్థమైందా? మిగిలిన వాటిని తీసేయడానికి కదా. తర్వాత ఇంకా హ్రస్వ ఉందా, వర్తిస్తుందా? వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఏ అంటున్నాం ఇక్కడ, ఏ దీర్ఘం. దీర్ఘం ఆ, దీర్ఘం దీర్ఘానికి ఏం చేయాలి, హ్రస్వం చేయాలి. కి కి కి. అర్థమైనా? దానికి హ్రస్వం ఏంటి, ఇకారం అన్నమాట, అంటే పూర్వరూపం వచ్చింది కి. ఓకే. సో తర్వాత ఇప్పుడు కకారం కనిపిస్తుంది, ఏం కావాలి ఇప్పుడు, కుహోశ్చుహు, అవునా? చవర్గం కావాలి. కి అయిపోయింది. చి కేతి అది రూపం, చికేతి అనేది రూపం. సో ఇప్పుడు తస్సు చూడండి, తస్సులో ఏమైతుంది, గుణమైతుందా కాదా? లేదు. తస్సు అపిత్ కాబట్టి గుణం కాదండి. అంటే ఇక్కడ ఏవి కూడా కేకే ఉండదు. మునిగారు ఇది చూడండి, వినండి. అమ్మా ఈ తస్సు అనేది ఏంది ఇది? తిప్పు తస్సు జీ. తిప్పు తస్సు ఎట్లా చేస్తున్నారా? ఓకే అంతే కదా, మనకి లట్లకారం చేస్తున్నాము. ఓకే ఓకే. కీ ప్రత్యయం, కీ ధాతువు. ఇప్పుడు తస్సు ఉంది, తస్సు ద్వారా ఏమైంది, అది సార్వధాతుకం, తింగ్ ప్రత్యయం కాబట్టి అది సార్వధాతుకం, లట్లకారం చేస్తున్నాం, అందుకని సార్వధాతుకం. ఓకే. ఇప్పుడు లట్టు లోటు లంగ విధిలింగులు అవి మాత్రమే సార్వధాతుక లకారాలు. సో మరి ఆ సార్వధాతుక లకారం ఎలా ఉంది, సార్వధాతుకం ఎలా ఉంది ఇది? 1, 4, 6, 10 కదా. 1, 4 కదా, లట్టు లోటు లంగ విధిలింగ అన్నారు. అవి అదంతాంగాలు. ఓకే. 1, 4, 6, 10 గణాలు. ఇదేమో సార్వధాతుక లకారాలు. అదంత అంగాలు ఏంటిది, 1, 4, 6, 10 అదంత అంగం ఇది. ఓకే, అదంతా అంగం. ఇవేమో లకారాలు ఏమిటి అమ్మా, ఇది ఒకసారి చెప్పరా? మీరు లట్టు లోటు లంగు విధులింగు మీరు ఫేమస్. ఇవి ఇప్పుడు ఓకే ఓకే, లట్టు లంగు విధిలింగు. సరే. ఓకే. సో ఇప్పుడు తస్ అనేది ఏంటిది, తింగ్ ప్రత్యయం, లట్లకారంలో చేసేటువంటి తింగ్ ప్రత్యయం. సో దానికి ఏం పేరు వచ్చింది, సార్వధాతుకం. సార్వధాతుకం ఎలా ఉంది, పిత్త అపిత్త? అపిత్ అపిత్. అపిత్ ఎలా పనిచేస్తుంది, గిత్ వత్. గిత్ వత్ పనిచేస్తే మనకేమైతుంది, గుణవృద్ధులు నిషేధం. ఎవరు చెప్పారు గుణవృద్ధులు నిషేధం చేయమని, కింగితి చ. ఓకేనా, కింగితి చ అనే సూత్రం ఏం చెప్పింది, గుణవృద్ధులు నిషేధం. అది తర్వాత ఇప్పుడు ఏమైందని, అపిత్ సార్వధాతుకం గిత్ లాగా పనిచేస్తుందని ఎవరు చెప్పారు, సార్వధాతుకం అపిత్ ఆ సూత్రం చెప్పింది, గిత్ లాగా పనిచేస్తుందని. తర్వాత గిత్ లాగా పనిచేస్తే మరి ఏంటి ప్రయోజనం అంటే, కింగితి చ ఏం చెప్తుందని, కిత్ గాని గిత్ గాని పరంగా ఉంటే అవి గుణవృద్ధులను నిషేధిస్తాయి. మనకి ఇక్కడ ఏం ప్రాప్తించింది, గుణమా వృద్ధినా? రెండు ప్రాప్తించలేదు. రెండు ప్రాప్తించలేదు కాదు, అసలు ఏం ప్రాప్తించింది, ఎందుకు ఏది ఆపేసింది ఇప్పుడు ఇది, కింగితి చ
గుణవృద్ధులను గుణము ఆపేసేది గుణం ఆపేసింది. గుణం గుణం ఆపేసింది. ఆపేసింది. ఎందుకు? సార్వధాతుకం ద్వారా ఏమొస్తుంది? గుణమే వస్తుంది. అర్థమైందా? అది గుణాన్ని ఆపేసింది. ఓకే, ప్రాప్తించేటువంటి గుణాన్ని సార్వధాతుక అర్ధధాతుక యోహో అనే సూత్రం ప్రకారం ఎవరు ప్రాప్తించారు? గుణం ప్రాప్తించాలి. కానీ ఇది అపిత్ అవ్వడం చేత ఏమైంది? గిత్తువత్తు భావం వచ్చింది. గిత్తువత్తు భావం వచ్చేసి ఏమైంది? గుణవృద్ధులు కింగితి చ అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. మరి యాక్చువల్గా ప్రాప్తించింది ఎలాగా? అది సార్వధాతుకం అవ్వడం చేత. మరి సార్వధాతుకం అపిత్ అయింది కాబట్టి గిత్తువత్తు భావం వచ్చింది. గిత్తువత్తు భావం వచ్చేసరికి కింగితి చ వచ్చేసి ఈ గుణాన్ని వృద్ధిని ఆపేసింది. గుణవృద్ధి కార్యాలను ఆపేసింది. అర్థమైందా? సార్వధాతుకం అనగానే సార్వధాతుక అర్ధధాతుక యోహో అనే సూత్రం ఏం చెప్తుంది? గుణం చేసుకో అంది. మరి సార్వధాతుకం ఎలాంటిదో చూసుకుంటే ఎవరు వచ్చారు కదా? అపిత్. అపిత్ సార్వధాతుకం. అపిత్ ఉంటే దానికి ఇంకా గిత్తువత్తు భావం వచ్చింది కదా. అర్థమైందా? పుష్ప గారు కాలేదా? అర్థమైంది మేడం. ఓకే, సో ఇది ఇప్పుడు ఇంకా గుణం కాదు. సో కి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ద్విత్వం చేయాలి. కి తస్. ఇప్పుడు ఏమైంది? కి తస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి? దానికి కుహోశ్చుహు అభ్యాసం కుహోశ్చుహు వస్తుంది ఒకటే ఉంది. కుహోష్టుహు ఒక్కటే వస్తుంది. ఇంకా అంటే చికితః చి వస్తుంది. ఈ కి అట్లాగే ఉంటది, గుణం కాలేదు. తస్ అనేది ఏమైంది? తహ చికితః చికేతి చికితః ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ చెప్పండి ఏమొస్తుంది? అరే కి అనేది మనకి ధాతువు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలో చెప్పండి. రూపం ఏంటి? ఝీ ప్రత్యయం. ఏం ప్రత్యయము? ఝీ ప్రత్యయం. సో ఇప్పుడు ఉంది. ఈ ఝీ ప్రత్యయానికి ఏం కావాలి? అభ్యస్తం కావాలి. అదభ్యస్తాత్. అంటే అభ్యస్తం కావాలంటే ఫస్ట్ ధాతువుని ఏం చేయాలి? ఇక్కడ ద్విత్వం చేసుకోవాలి. ద్విత్వం అర్థమైందా? చేయాలి. ఫస్ట్ ద్విత్వం చేయాలి, తర్వాత అది చేయాలి. అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు మనకి ధాతు ఇది అపిత్. అవునా? అపిత్ సార్వధాతుకం కాబట్టి గుణం కాదు. అర్థమైందా? అపిత్ సార్వధాతుకం కాబట్టి గుణం కాదు. గుణం కాదు. సో కాబట్టి కి అర్థమైందా? ఇప్పుడు అంగాన్ని బట్టి అంగంలో ఎలా ఉంది? అభ్యస్తం. ఇప్పుడు కి అయిపోయిన తర్వాత అభ్యాసానికి ఏం చెప్పుకున్నాము? చవర్గంగా మార్చుకోవాలి కదా. కవర్గాన్ని చవర్గంగా మార్చాలి. అప్పుడు చి అయిపోయింది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి ఝ అనేది ప్రత్యయం ఉంది. అంటే అభ్యస్తం తర్వాత ఇదేంటిది? ఇది అభ్యస్తం. ఇదంతా కలిపి అభ్యస్తం. రెండింటిని కలిపి అభ్యస్తం అన్నారు. సో అభ్యస్తం తర్వాత ఝ ప్రత్యయము ఉందా మనకు? ఉంది. ఉంటే దానికి అత్ ఆదేశం వస్తుంది. ఎవరు వస్తారు ఇక్కడ? అత్. జకారానికి అత్. అంటే ఇప్పుడు మనకేముంది? ఝీ ఉంది. అంటే అతి. అర్థమైందా ఇంతవరకు? ఎప్పుడు అలా వస్తుంది? అభ్యస్తం తర్వాత జకార ప్రత్యయానికి. ఓకేనా? అత్ ఆదేశం వస్తుంది. ఏ సూత్రం ప్రకారం చెప్పండి? అసభ్యస్తాత్. ఉత్తమం. అదభ్యస్తాత్. అద్ అంటే అత్. అత్ వచ్చిందా మనకు? అత్ వచ్చింది. అంటే అత్ వచ్చింది. అత్ అభ్యస్తాత్. అర్థమవుతుందా? అత్ అనేది వస్తుంది అభ్యస్తాత్. అభ్యస్తం తర్వాత ఉన్నటువంటి ఝ ప్రత్యయానికి. ఈ ఝ అనేది లేదు ఇక్కడ. కానీ మనకి సూత్రం ఏదైతే చెప్తూ ఉంటారో దాని యొక్క నిర్వచనం చెప్తారు చూడండి. ఆ నిర్వచనంలో ఝకారం అని ఉంటుంది అనమాట. అర్థమేనా? సో ఝకారానికి అంటే ఝ ప్రత్యయానికి. ఇక్కడ అదభ్యస్తాత్ అనేది అనువృత్తిలో కొన్ని విషయాలు చెప్తారు. అనువృత్తి కాకుండా ప్రత్యయం ఆ సూత్రంలోనే చెప్పేస్తారనమాట. అర్థమేనా? ఇప్పుడు ఇది అనువృత్తి కాదు. ఝకారం అనేది అనువృత్తి కాదు. ఇది సూత్రంలోనే చెప్పినటువంటి విషయం. అంటే సూత్రం మనకు కనిపించదు, సూత్రంలో లేదు. కానీ దాని యొక్క నిర్వచనం ఏదైతే ఉందో బ్రాడ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సూత్రం యొక్క నిర్వచనం ఏదైతే ఉందో, భాష్యం ఏదైతే ఉందో దాన్నే భాష్యం అంటాం. సో భాష్యం ఏదైతే ఉందో ఆ భాష్యంలో ఏం చెప్పారు? ఝకారానికి. ఓకే, సో ఝకార ప్రత్యయానికి అత్ ఆదేశం. అర్థమైందా?
ఎప్పుడు అంటే అభ్యస్తం తర్వాత ఉన్నటువంటి ఝకారం. మరి అభ్యస్తం అని పేరు రావాలి, అర్థమైందా? మరి అభ్యస్తం అని ఎలా వచ్చింది? ఇప్పుడు రెండుగా ఉన్నాయి కాబట్టి అభ్యస్తం వచ్చింది. అభ్యస్తం రెండు రకాలుగా వస్తాయండి. ఏమేం రకాలుగా? ఒకటేమో ఇలా ద్విత్వం ఉన్నప్పుడు అభ్యస్త సంజ్ఞ వస్తుంది, ఓకే. ఇంకోటి ఏంటి, ద్విత్వం లేకపోయినా అభ్యస్త సంజ్ఞ వస్తుంది. దేనికి వచ్చింది? ష్నాంత. డైరెక్ట్ వచ్చింది కదా. ష్నాంత షట్ ఏమన్నాం అక్కడ? ష్నాంత షట్, జక్షిత్యాదయ షట్ అన్నాం. జక్షిత్యాదయ షట్. సో జక్షిత్యాది గణం ఏదైతే ఉందో, జక్షిత్యాది గణములో ఉన్నటువంటి ఆరు ధాతువులు అంటే జక్షతోని 7, ఈ 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ వచ్చిందనమాట. అంటే అవి ద్విత్వంగా రాయబడలేదు, కానీ దానికి అభ్యస్తం అని పేరు పెట్టారు. సో అభ్యస్తం అని పేరు పెట్టినప్పుడైతే ఎప్పుడైతే ఉందో ఆ ఝా ప్రత్యయానికి ఏం కావాలి? అదభ్యస్తాత్. అర్థమైందా? దానికి అభ్యస్తం అని పేరు కనిపిస్తే చాలు, అప్పుడు ఝా ప్రత్యయానికి అత్తాదేశం. అర్థమైందా? ఒకటేమో అభ్యస్త సంజ్ఞ ధాతువుని ద్విత్వం చేస్తే వస్తుంది, ఇంకొకటేమో గణములో ఉన్నటువంటి 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ వస్తుంది. అది ద్విత్వం అక్కర్లేదు, దానికి పేరు అభ్యస్తం. అందులో ఉన్నటువంటి 7 ధాతువులకి అభ్యస్తం అని పేరు. అంటే అభ్యస్తం తర్వాత ఉన్నటువంటి ఝా ప్రత్యయానికి అన్నామా మనం. కాబట్టి అక్కడ ఏమొస్తుంది? అంతి రాదు. జనరల్గా మనం ఏం చేసుకుంటాము? అంతి పెడతాము, అవునా? కానీ అంతి కాకుండా అతి అని పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడది? ష్నావికరణ ప్రత్యయం కానీ అభ్యస్తం కానీ అని కొన్ని సూత్రాలు ఉంటాయన్నమాట. సో అప్పుడు అలా మనకి అర్థమవుతుంది, ఓకే. సో ఇప్పుడు అతి అయింది. అమ్మ అమ్మ, ఈ 7 ధాతులు ఇక్కడ చెప్పిన ఇంకా వేరే ఉన్నాయా? ఇక్కడ రాలేదు, చెప్పినాను ఇంతకు ముందు, మళ్ళీ చెప్తాను సరే ఇప్పుడు, సరే సరే. ఓకే. ఇది అయిపోయాక సరే. రూపసిద్ధి చెప్తాను, ఆ 7 ధాతులు ఏంటో చెప్తాను. సో అతి ఇలా ఉందండి. కి అతి అంటే కీలో ఏముంది? చివరిగా ఈకారం ఉంది. అంటే 2 అచ్చులు పరంగా ఉంటే ఏం చేస్తాం? పక్క పక్కన ఉంటే సంధి జరగాలి. మరి ఏం సంధి జరగాలి? ఇక్కులకి అచ్చులు పరమైతే, అవునా? ఇక్కులకి అచ్చులు పరమైతే అనేది సూత్రం ఉంది మనకు. కానీ వినండి, ఇక్కడ ఏముంది? అనేకాచ్. ఏముంది అక్కడ? అనేకాచ్ ఉంది. మరి ఇకారాన్ని ఏమన్నాము? ఏహే. ఇకారాన్ని ఏమన్నాము? ఏహే అంటే దాని తర్వాత కదా. ఏహే అనేది ఏంటిది? షష్ఠిలో ఉంది. షష్ఠిలో ఉంటే దాని లోపలే జరగాలి మార్పు, అక్కడే మార్పు జరగాలి, అవునా? అనేకాచు ఉంది అక్కడ, అవునా? దేనిలో ఉందండి? దేనిలో ఉంది? ఇప్పుడు ఇకారం ఉంది కదా, హరి శబ్దం చూడండి. హరి శబ్దానికి షష్ఠి చెప్పండి, రూపం ఏంటి? హరేహే. హరేహే అంటే అచ్చు ఏమొచ్చింది? ఏహే వచ్చిందా? ఇకారానికి ఇకారాంత శబ్దాలకి ఏహే, అవునా? అంటే ఆ షష్ఠి స్థానంలో ఉన్నటువంటి సూత్రం ఏంటి? ఏహే. ఏహే నేను చెప్పాలి? ఏరా, ఓకే. ఏరా నేకాచో. అనేకాచ్ ఉంది ఇక్కడ. అనేకాచ్ ఎలా చెప్పుకున్నాము? అభ్యస్తంలో ఏముంది? కి. కి అంటే చీ ఉంది. ఇప్పుడు మనకి కి అనేది ఏమైంది? చీ అయింది కదా. ఇది రాస్తాను మళ్ళీ. ఇక్కడ మనకి ఉన్నదేంటి? ఛీ, తర్వాత కి, తర్వాత అతి, ఇలా ఉంది కదా, అవునా? సో ఇదంతా కూడా అభ్యస్తం అన్నాం, ఉభయ అభ్యస్తం. ఇది అభ్యస్త సంజ్ఞ ఉన్నటువంటి అంగం. అది ఈ అంగములో ఇకారాంతం ఉంది. ఏముంది? ఇకారాంతం. తర్వాత ఇక్కడ ఏముంది? అచ్చుంది. ఇకో ఎనచి సూత్రం ప్రకారము ఇక్కడ ఎన్ను రావాలి, కానీ ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఓకే. ఇక్కడ ఏముంది? వీటిల్లో అనేకాచు ఉంది. 2 అచ్చులు ఉన్నాయి మనకు, అవునా? ఉన్నాయా లేవా? చిక్కీలో ఉన్నాయి. అనేకాచు అంటే ఏక అచ్చుకి భిన్నము, ఏక అచ్చుకి భిన్నంగా ఉంది. ఇది ఒక అచ్చు లేదు, అవునా? కాబట్టి దాన్ని ఏమన్నారు? అనేకాచ్. అనేకాచు ఉంటే ఈ స్థానములో, ఈ స్థానం అంటే ఏంటి? ఏహే అన్నమాట. సూత్రంలో ఏముంటుంది? ఏహే అనేకాచ్. అనేకాచ్
సో ఇప్పుడు ఏమైంది అది ఏరనేకాచ్ ఏర్ అనేకాచ్ ఏమైంది అది ఏరనేకాచ్ అవునా ఏరనేకాచ్ తర్వాత ఏమన్నాము ఇది ఎలా ఉంది అచ్చులు అచ్చులకి పూర్వం ఇకారానికి పూర్వం సంయోగమా అసంయోగమా అసంయోగం. అసంయోగం అర్థమైనా సంయోగం అంటే ఏంటి హల్లులకి మధ్య రెండు హల్లులకి మధ్య అచ్చుల వ్యవధానం లేకపోవడం అయితే రెండు హల్లులు పక్క పక్కన ఉన్నాయా లేవు. అచ్చులు ఉన్నాయి దాని పక్కన అచ్చులతో. ఆ ఇది చూడండి నేను రాస్తున్నా ఇక్కడ బ్లూ కలర్ లో గ్రీన్ లో రాస్తున్నా చూడండి చ్ ఈ తర్వాత క్ తర్వాత ఈ ఈ సో హల్లులు ఎక్కడ ఉన్నాయండి చకారము కకారం ఈ రెండింటికి ప్రకారం మధ్య ఎవరైనా వచ్చారా వ్యవధానం అచ్చులు వచ్చిందా వచ్చింది అచ్చుల వచ్చింది. యొక్క వ్యవధానం ఉంది ఈ వ్యవధానం లేకపోతే సో దాన్ని ఏమంటాం సంయోగం సంయోగం. మరి సంయోగం లేదు ఇక్కడ అసంయోగం ఉంది ఏముంది ఇక్కడ ఆ లేదు సంయోగం లేదు అని చెప్పాలంటే ఎలా చెప్తాము అసంయోగం సంయోగం. ఆ పెట్టేస్తే అయిపోయింది లేదు అని చెప్పడానికి ఓకే ఉమ్. నా కూడా చెప్పుకోవచ్చు కానీ మనకి సూత్రంలో నా పెట్టలేదు ఇక్కడ కాబట్టి మనం ఆ పెట్టుకుందాం ఓకే అసంయోగం అంటే ఏరనేకాచహ అవునా అసంయోగ పూర్వస్య పూర్వము దేనికి పూర్వం ఇది ఇకారానికి ఈ ఇకారమే కదా మనం చూస్తుంది ఆ ఇకారానికి పూర్వం ఏముంది అసంయోగం ఉంది అర్థమైనా ఉమ్. అసంయోగము ఉంటే అప్పుడు ఎవరు వస్తారు అసంయోగ పూర్వస్య ఎన్ ఆదేశం వస్తుంది ఈ సూత్రం ప్రకారం వస్తుంది